హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇలా టూ ఫంక్షన్స్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకి బై పార్ట్స్ చేయాలి అని తెలుస్తుంది. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఫార్మల్గా అయితే దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలి. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా ఫార్ములా వేసి ఆ ఇండెఫినెట్ ఇంటిగ్రల్ పార్ట్ని రాద్దాం. సో ఇక్కడ ఏ ఫార్ములా అప్లికబుల్ అవుతుందంటే ఇంటిగ్రల్ uvdx ఇలా ఉంటే ఆ ఇంటిగ్రల్ని మనం ఏం రాయొచ్చు అంటే uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 సో ఆన్. ప్లస్ మైనస్లు ఆల్టర్నేట్ అవుతాయి. ఏదో ఒక టర్మ్ జీరో అయ్యేదాకా ఈ ఫార్ములాని వేస్తూనే ఉంటాం. ఓకే, అయితే ఇక్కడ u ఏం తీసుకోవాలి, v ఏం తీసుకోవాలి. u ఏం తీసుకోవాలంటే ఏ ఫంక్షన్ అయితే డిఫరెన్షియేట్ చేస్తే ఒక పాయింట్ తర్వాత ఇమీడియట్గా జీరో అవుతుందో అది తీసుకోవాలి. సో యూజువల్గా యూని పాలినామియల్ ఫంక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని u తీసుకుంటాం అండ్ మిగిలిన సైన్ 2x v అవుతుంది. సో ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే అయితే ముందు యూ టర్మ్స్ అన్నీ ఒకసారి వి టర్మ్స్ అన్నీ ఒకసారి వేసుకుందాం. సో ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్కి ఎక్స్ స్క్వేర్ సైన్ 2x dx ఈ ఫార్ములా యాక్చువల్గా ఏమవుతుందంటే uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3. అంతేనండి, 3 టర్మ్స్ వరకు టర్మినేట్ చేయొచ్చు ఈ ఫార్ములాని, ఎందుకంటే u ట్రిపుల్ డాష్ నుంచి జీరోస్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ సెకండ్ డిగ్రీ పాలినామియల్ కాబట్టి థర్డ్ డెరివేటివ్ నుంచి జీరో అయిపోతాయి, ఎందుకంటే యూ ఎక్స్ స్క్వేర్, యూ డాష్ ఏమో 2x, యూ డబల్ డాష్ ఏమో 2, యూ డబల్ డాష్ ఏమో 2, యూ ట్రిపుల్ డాష్ డెరివేటివ్ ఆఫ్ 2 జీరో. సో v1 v2 v3 వేసుకుందాం. ఇప్పుడు v1 అంటే సైన్ 2xని ఒకసారి ఇంటిగ్రేట్ చేసే వచ్చే ఎక్స్ప్రెషన్. సో సైన్ 2xని ఒకసారి ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ కాస్ 2x బై 2. ఇప్పుడు వేసుకున్న ఎక్స్ప్రెషన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే v2 వస్తుంది. సో మైనస్ 1/2 ఎలాగూ ఉంది కాన్స్టెంట్, కాస్ 2x ఇంటిగ్రల్ సైన్ 2x బై 2. ఇక్కడ వచ్చిన టర్మ్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకుంటే మైనస్ 1/4 ఇక్కడ కాన్స్టెంట్, సైన్ 2x ఇంటిగ్రల్ రాసుకోవాలి. సైన్ 2x ఇంటిగ్రల్ ఈజ్ మైనస్ కాస్ 2x బై 2. ఇప్పుడు ఆ సైన్స్ పెట్టుకుందాం. ప్లస్ ఫస్ట్ టర్మ్ ముందు ప్లస్, సెకండ్ టర్మ్ ముందు మైనస్, థర్డ్ టర్మ్ ముందు మళ్ళీ ప్లస్. దట్స్ ఆల్. ఇదే ఇండెఫినెట్ పార్ట్ ఎక్స్ స్క్వేర్ సైన్ 2x dx. సో ఇక్కడ సైన్స్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ 2x బై 2. ఇక్కడ ప్లస్ అవుతాయి, రెండు మైనస్లు, ప్లస్ ఒక 2 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ సైన్ 2x బై 2. యూవీలు సపరేట్గా వేసుకొని తర్వాతే మీరు మల్టిప్లై చేసి ఆ సైన్స్ పెట్టండి, లేకపోతే సిల్లీ మిస్టేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ సిల్లీ మిస్టేక్ ఒకవేళ జరిగితే మీరు లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు వచ్చే రాంగ్ ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉంటుంది. సో అందుకని యూవీల్ని సపరేట్గా వేసుకొని తర్వాతే ఆ ప్లస్ మైనస్లు పెట్టండి. లాస్ట్ టర్మ్ ఈ టూ క్యాన్సిల్ చేస్తే ప్లస్ ప్లస్ కాస్ 2x బై 4. ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రల్ పార్ట్. ఇప్పుడు ఇందులో లిమిట్స్ పెడదాం. 0 to π/4 అంటే అప్పర్ లిమిట్ ఫస్ట్. సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఏమవుతుందంటే అప్పర్ లిమిట్ ఇందులో π/4 పెడితే మైనస్ π/4 స్క్వేర్ కాస్ 2 టైమ్స్ π/4 π/2, కాస్ π/2 జీరో అయిపోతుంది, ప్లస్ π/4 సైన్ 2 టైమ్స్ π/4 π/2 బై 2 ప్లస్ కాస్ మళ్ళీ ఈ టర్మ్ జీరో అవుతుంది, ఎందుకంటే కాస్ π/2 వస్తుంది కాబట్టి. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ జీరో పెడితే ఈ ఫస్ట్ టర్మ్ జీరో స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకేమున్నా కానీ పట్టించుకోవసం లేదు. ఈ సెకండ్ టర్మ్ కూడా జీరో, ఒక ఎక్స్ ఉంది, ప్లస్ ఈ లాస్ట్ టర్మ్ ఇట్ వోంట్ బి జీరో, కాస్ 0/4. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ జీరో అవుతుంది, లాస్ట్ టర్మ్ కూడా జీరో అవుతుంది కాస్ π/2 ఉండటం వల్ల. సో ఈ సెకండ్ టర్మ్ మిడిల్ టర్మ్ అప్పర్ లిమిట్ పెట్టినప్పుడు π/8 అవుతుంది, సైన్ π/2 1, సో π/8. ఇంకా మిగిలింది మైనస్ తర్వాత వచ్చే ఈ లాస్ట్ టర్మ్ కాస్ 0 1, సో π/8 మైనస్ 1/4. కామన్ డినామినేటర్ తీస్తే π మైనస్ 2/8. సో ఆన్సర్ ఈజ్ ఇన్ ఆప్షన్ 3. దట్స్ ఆల్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.